పుష్ప 2 ఇంకా గేమ్ చేంజర్ మధ్య థియేటర్ల విషయంలో క్లాస్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తుంది భయ్య. పుష్ప 2 రిలీజ్ అయిన 2 వారాల తర్వాత గేమ్ చేంజర్ థియేటర్ లో రిలీజ్ కాబోతుంది. ఇప్పటికే మెగా ఫ్యామిలీకి అల్లు ఫ్యామిలీకి క్లాస్ ఉన్న సంగతి అందరికీ తెలిసిందే. థియేటర్ల విషయంలో ఈ 2 సినిమాలు పోటీ పడితే ఈ గొడవలు ఇంకా ఆగేటట్టు కనిపించట్లేదు. పవన్ కళ్యాణ్ గారు ఒక ప్రెస్ మీట్ లో how the culture transformed. A hero was around 40 years back. He is someone who safeguards the forest, and now the hero is someone who cuts away the forest and who is a smuggler. పవన్ కళ్యాణ్ గారు అల్లు అర్జున్ గారిని ఉద్దేశించి అన్నారని ప్రచారం చేస్తున్నారు కొంతమంది. గేమ్ చేంజర్ ఇంకా పుష్ప 2 లో మీరు ఏ సినిమా కోసం ఈగర్ గా ఎదురు చూస్తున్నారు? ప్లీజ్ కామెంట్ చేయండి. ముఫాసా క్యారెక్టర్ కు సూపర్ స్టార్ మహేష్ బాబు గారు వాయిస్ ఓవర్ ని ఇస్తున్నారు. 2019లో రిలీజ్ అయిన ది లయన్ కింగ్ మూవీకి ఇప్పుడైతే ప్రీక్వెల్ రాబోతుంది. ముందు రిలీజ్ అయిన పార్ట్ లో సింబా క్యారెక్టర్ కు నాని గారు వాయిస్ ఓవర్ ని ఇచ్చారు. ఇప్పుడు రిలీజ్ అవుతున్న ప్రీక్వెల్ స్టోరీలో సింబా క్యారెక్టర్ కు రామ్ చరణ్ గారు వాయిస్ ఓవర్ ని ఇస్తారట. సింబా ఇంకా డిమోడ్ గా అలీ ఇంకా బ్రహ్మానందం గారే వాయిస్ ఓవర్ ని ఇవ్వనున్నారు. ముఫాసాకి వాయిస్ ఓవర్ ని ఇవ్వడం కోసం మహేష్ బాబు గారు 5 కోట్లు తీసుకుంటున్నారు. ఇక రామ్ చరణ్ గారు 1.5 తీసుకుంటున్నారు. అయితే ప్రీక్వెల్ స్టోరీ కావడంతో ముఫాసా క్యారెక్టర్ స్క్రీన్ మీద ఎక్కువసేపు కనిపిస్తుంది. మీలో ఎంతమంది పిల్లలతో ఈ సినిమాని చూడడానికి వెళ్తారో ప్లీజ్ కింద కామెంట్ చేయండి. స్మార్ట్ కథని ఒకసారి విజేంద్ర ప్రసాద్ గారికి వినిపించిన తర్వాత సినిమా తీసుంటే ఇంకా బెటర్ రిజల్ట్ వచ్చేదేమో. పూరి జగన్నాథ్ గారు తెలిసి కూడా ఇలాంటి తప్పులు ఎలా చేస్తున్నారో అస్సలు అర్థం కావట్లేదు భయ్య. సినిమాలో చాలానే అన్వాంటెడ్ సీన్స్ ఉన్నాయి. అలీ గారి కోతి క్యారెక్టరే సినిమాకి పెద్ద మైనస్ గా అనిపిస్తుంది. అసలు సినిమాకి ఎలాంటి కనెక్షన్ లేని బొక్క క్యారెక్టర్ తో ఫన్ జనరేట్ చేద్దామని చూస్తారు. అందుకని కొన్ని థియేటర్ లో అలీ గారి సీన్స్ ని ట్రిమ్ చేస్తున్నారు. అలీ గారి కొన్ని సీన్స్ తీసేసి సినిమాని రిలీజ్ చేసి ఉంటే మంచి రెస్పాన్స్ అయితే వచ్చేది. మూవీ అయితే థియేటర్ లో కొద్దిగా మిక్స్డ్ టాక్ తో నడుస్తుంది. సినిమాలో కేవలం రామ్ పోతినేని యాక్టింగ్ ఎనర్జీని చూడడానికి మాత్రం వెళ్ళొచ్చు. ఇస్మార్ట్ శంకర్ ని మించి పర్ఫార్మెన్స్ అయితే ఇచ్చి పడేశాడు. హైదరాబాద్ గల్లీ పోరాడ్ గా రామ్ పోతినేని పర్ఫార్మెన్స్ అయితే ఎక్సలెంట్ భయ్య. డబుల్ స్మార్ట్ మీద మీ ఒపీనియన్ కింద కామెంట్ చేయండి. తారకన్నకు జూనియర్ ఎన్టీఆర్ అనే పిలుపు నచ్చడం లేదనుకుంటా భయ్య. ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చి ఇప్పటికి 40 ఏళ్ళు అవుతున్న జూనియర్ ఎన్టీఆర్ అనే పిలుస్తున్నారు. గ్లోబల్ స్టార్ గా గుర్తింపు వచ్చాక కూడా జూనియర్ ఎన్టీఆర్ అనే పిలుపు ఇప్పుడు చాలా మందికి నచ్చడం లేదు. అందుకనే తారకన్న టీం నాట్ జూనియర్ ఎన్టీఆర్ ఓన్లీ గ్లోబల్ స్టార్ ఎన్టీఆర్ అంటూ ఒక ట్యాగ్ లైన్ ని మొదలు పెట్టారు. ఇకపై తారకన్నని అందరూ కూడా ఎన్టీఆర్ అనే పిలువలంటూ ఫ్యాన్ వార్లు జరుగుతున్నాయి. కానీ కొంతమంది తారకన్న మీద నెగిటివిటీని స్ప్రెడ్ చేస్తున్నారు. ఎన్టీఆర్ కు ముందు జేఆర్ తీసేస్తే ఇక నందమూరి ఫ్యామిలీతో ఎలాంటి సంబంధం ఉండదు అని కొంతమంది నెగిటివ్ గా మాట్లాడుకుంటున్నారు. నందమూరి ఫ్యామిలీకి గుర్తింపు వచ్చింది సీనియర్ ఎన్టీఆర్ గారి వల్ల, తర్వాత బాలకృష్ణ గారి వల్ల. ఈ జనరేషన్ లో కూడా నందమూరి ఫ్యామిలీకి ఫ్యాన్స్ ఉన్నారంటే దానికి కారణం జూనియర్ ఎన్టీఆర్ గారు. తారకన్న మీద మీ ఒపీనియన్ కింద కామెంట్ చేయండి. రెడ్ అవుతున్న నెగిటివిటీని ఆపడానికి సమంత తన మిడిల్ ఫింగర్ చూపిస్తూ ఒక కొత్త పోస్టర్ ని రిలీజ్ చేసింది భయ్య. నాకు ఎలాంటి సంబంధం లేని వ్యక్తులకు ఎంగేజ్మెంట్ జరిగితే చాలా మంది సమంతని ట్యాగ్ చేస్తున్నారు. ఇంకా ది ఫ్యామిలీ వన్ వెబ్ సిరీస్ డైరెక్టర్ రాజనీతి మోర్ తో సమంత ఎఫ్ఐఆర్ నడుస్తుందని బాలీవుడ్ మీడియాలో రాస్తున్నారు. అయితే సమంత ఫింగర్ చూపించింది బాలీవుడ్ మీడియాకా లేదా ఫ్యాన్స్ గా అనేది తెలియాలి. సమంత ఇంకా నాగ చైతన్య విడిపోయి 4 ఏళ్ళు అవుతున్నా నాగ చైతన్య ఫ్యాన్స్ మాత్రం సమంత ఎక్కడ కనిపించిన చైతు అనే పిలుస్తారు. వీటికి ఫుల్ స్టాప్ పెట్టాలని సమంత ఈ కొటేషన్ ఉన్న టీ షర్ట్ ని పోస్ట్ చేసింది అనుకుంటా. రాజు తీస్తున్న అన్ని వెబ్ సిరీస్ లో కూడా సమంతనే హీరోయిన్ గా చేస్తుంది. అందుకని అక్కడ మీడియాలో వీళ్ళిద్దరు గురించి తప్పుగా రాస్తున్నారు. రాజుతో వస్తున్న రూమర్లని ఆపడానికి సమంత ఇలా మిడిల్ ఫింగర్ ని చూపిస్తూ ఫోటో పోస్ట్ చేసింది అనుకుంటా. సమంత పోస్ట్ చేసిన ఫోటో మీద మీ ఒపీనియన్ కింద కామెంట్ చేయండి.